సాహిత్యం అంటే నాకు చాలా ఇష్టం. నేనే కాలేజీలో యూనివర్సిటీలో ఉన్నప్పుడు నేను టాపర్ని. ప్రగతి మహావిద్యాలయంలో ఉన్నప్పుడు ఐ వాజ్ ద టాపర్ ఆఫ్ ది కాలేజ్ అండ్ ఆల్ విత్ ఎ డిస్టింక్షన్. అప్పుడు ఏదో ఒక వర్డ్ రాయాలి, ఒక మంచి, ఎవ్రీ ఏజ్ హ్యాజ్ ఇట్స్ హీరోస్. కాబట్టి ఒక విశ్వశాంతి అందరూ కోరుకునేది. మనుషులు ఉన్నప్పటి నుంచి, విశ్వం ఉన్నప్పటి నుంచి విశ్వశాంతి ఉంది కదా. మరి యుద్ధం ఉంది, విశ్వశాంతి ఉంది. నిజంగా ఎవరైనా వివేకవంతులు ఎవరైనా మంచిని కోరుకుంటారు. ఆ మంచిని గరిష్టంగా ముందుకు తీసుకెళ్ళాలి. నేను ఒక మామూలు పుస్తకం రాసి, నేను రాసిన వేరే పుస్తకాలలాగా మామూలు పుస్తకం రాసింటే డెఫినెట్గా ఈరోజు శ్రీమాన్ అంజలి గారు నన్ను ఇంటర్వ్యూ చేసేవాళ్ళు కాదు. అవునా? మామూలు పుస్తకం రాసింటే ఈరోజు ఈ సందర్భం వచ్చేది కాదు. అయితే నిజంగా ఇది నాది ఒక స్వార్థమే. ఏం స్వార్థం? విశ్వశాంతి గురించి అందరికీ తెలియజేయాలనే స్వార్థం. దానికి మీలాంటి వాళ్ళను, ఇలాంటి మీడియా గ్రూప్స్ని అందరూ చాలా సహకరిస్తున్నారు అంజలి గారు. మనం అనుకుంటాం కానీ బ్యూటీ లైస్ ఇన్ ది ఐస్ ఆఫ్ ది బిహోల్డర్ అండి. అవునా? కాబట్టి దాన్ని నెగిటివ్ కోణంలో చూడాలనుకుంటే నెగిటివే కనపడుతుంది. సో ప్రతి ఒక్కరికి కావాలి. కాబట్టి నేను నా ప్రయాణంలో ముందుకు వెళ్తున్నాను, అందరూ నాకు సహకరిస్తున్నారు. ఇప్పుడు మనం ఒక వేట ప్రారంభించాం 800 కోట్ల ప్రజలలో ఈ భూమి మీద, నాట్ జస్ట్ ఇండియన్ పాపులేషన్. లక్షల మంది ఉన్నారు ఇట్లా 100% డబ్బుని ధారదత్తం చేసి సమాజాన్ని ఇష్టపడే లోకోపకారులు. నేను నిన్న మొన్న ఒక లిస్టు చదివా. భారతదేశంలో శ్రీమాన్ శివనాడార్ గారట ఒక రోజుకి 5,60,00,000 దానం చేస్తున్నారట అంజలి గారు. ఓకేనా? సెకండ్ అజిమ్జీ ప్రేమ్జీ గారు ఎవ్రీడే, జస్ట్ 3 నెలల కింద నా దగ్గర ఉంది క్లిప్పు, 4 కోట్లు ఎవ్రీడే దానం చేస్తారటండి. తర్వాత మన అంబానీ గారు రోజుకి ₹1,00,00,000 దానం చేస్తున్నారట. అట్లా 10th ర్యాంకరు 35 లక్షలు ఎవ్రీడే, నాట్ ఎవ్రీ మంత్, ఎవ్రీడే. మన దేశంలోనే సమాజాన్ని ఇంత గొప్పగా ప్రేమించే వాళ్ళు ఇంతమంది ఉంటే సుమారు 200 దేశాల్లో విషయం తెలిస్తే వెంటనే స్పందించే మహామహులు ఎంతోమంది ఉన్నారు కదా. నాకు ఒక్కరు కావాలి అంజలి గారు, ఒక్కరే. అందుకే ఇంగ్లీష్ తీసుకున్నా, ఇంగ్లీష్ లాంగ్వేజ్. అది విశ్వశాంతి తీసుకుని దీన్ని ఐక్యరాజ్య సమితికి అంకితం చేశాను. ఎందుకు? 10 సార్లు శాంతి బహుమానము, నోబెల్ బహుమానం పొందిన ఏకైక సంస్థ యుఎన్ఓ. 10 times. మరి వాళ్ళు చేస్తున్న కృషికి వాళ్ళే మనల్ని గుర్తించేదండి, మనం కూడా వాళ్ళ కృషిని గొప్పగా గుర్తిద్దాం కదా అని ఇది ఐక్యరాజ్య సమితికి అంకితం చేస్తూ ఇప్పుడు నేను ఆ వేట మొదలు పెట్టాను. ఇది ఇలాగే కొనసాగుతుంది కొన్ని సంవత్సరాలైనా సరే. ఇదొక మూమెంట్, ఇదొక హ్యుమానిటీ ఎక్స్పెరిమెంట్, ఒక మానవీయ ప్రయోగం. అందరి కోసం అందరం. పుస్తకం రాసే వరకు నా వంతు, కానీ దాని సద్గుణాలను, మంచిని అందరికి చెప్పి మంచిని క్రియేట్ చేయడానికి ఒక ప్రయత్నం చేయడం, ఉడతా భక్తిగా చేయడం అనేది మనందరి ధర్మం. అయితే బహుశా మీకు తెలిసి ఉండవచ్చు, నన్ను చాలా ఆకట్టుకున్న ఒక అంశం ఏంటంటే, ఒక బస్సులో ఒకతను వెళ్తూ ఉంటే ఒక ఆయనకు సీట్ ఇచ్చాడట. సీట్ ఇచ్చాక ఆయన థ్యాంక్స్ చెప్పాడు, ఈయన నిలబడ్డాడు. పావుగంట అయినాక మళ్ళీ సీట్ దొరికింది. మళ్ళీ అరగంట జర్నీ అయినాక ఇంకొక తనగానే రండి సార్ కూర్చోండి అన్నాడట. సెకండ్ టైం అదృష్టవశాత్తు మళ్ళీ దొరికింది అరగంటకి సీటు. పెద్ద లాంగ్ జర్నీ. ఒక మహిళ వస్తే, అమ్మ రండి తల్లి కూర్చోండి మీరు ఇక్కడ అన్నాక థ్యాంక్స్ నాయన అని చెప్పాక ఒకతను వెళ్ళి విసురుగా, ఏంటండి మీరు నిరూపించాలనుకుంది, మమ్మల్ని ఎక్కిరిస్తున్నారు కదా మీరు ఇక్కడ కూర్చున్న వాళ్ళను, మేము ఇవ్వట్లేదు, మీరు హీరో అయిపోయారు కదా 3 సీట్ ఇచ్చి. అదేంటండి ఇలా అందరికి ఇచ్చుకుంటూ పోతే నాకు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, నేను ఇంకో 200 kilometers వెళ్ళాలి, ఎలా ఇవ్వాలి? వాట్ ఆర్ యూ ట్రయింగ్ టు ప్రూవ్? ఇది కరెక్టేనా అంటే, నమస్కారం పెట్టి నన్ను క్షమించండి, ఎందుకు అంత పెద్ద మాటలు మాట్లాడతారు, నేను మీ దగ్గరికి వచ్చానా, నేనేదో సీట్లు ఇచ్చా. ఒక మాట చెప్తాను, ఇప్పుడు ప్రస్తావన వచ్చింది కాబట్టి, నా దగ్గర డబ్బు లేదు ఈ సమాజానికి పంచడానికి, అస్సలు లేదు. పోనీ మీరు చూస్తే చాలా విద్యావంతుల్లాగా ఉన్నారు, నాకు చదువు కూడా లేదు, అక్షరజ్ఞానం లేదు నాకు. నేను ఈ సమాజానికి ఏదైనా మేలు చెయ్యగలను అంటే కేవలం బస్ ఎక్కితే నా సీట్ ఇవ్వగలను సార్. ఈరోజు 3 సీట్ ఇచ్చాను అన్న ఆనందంతో కంటి నిండా నేను నిద్రపోతాను సార్. సార్ ఎవరైనా ఉన్నది ఇవ్వగలను తప్ప లేనిది ఎలా ఇస్తాం? కాబట్టి ఈరోజు నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నా, ప్రార్థిస్తున్నా, మీ దగ్గర డబ్బులు ఉన్నాయా? కొన్ని రూపాయలు 5 పైసలు దానం చేయండి, వదిలేయండి. అన్నం మిగిలిందా? చాలా అన్నం ఏదో సందర్భంలో పడేయకండి, ఎవరికైనా పెట్టండి. మీరు వాడకుండా మంచిగా ఉండే వస్త్రాలు ఉంటాయా? ఎవరికైనా దానం చేయండి. అవునా? ఏదీ లేదు, చదువు చెప్పండి ఎవరికైనా. ఆఖరికి రోడ్డు మీద రాయి అడ్డం ఉంటే తీసేయండి. మీ కుటుంబంలో మంచిగా ఉండండి. ఆఖరికి బడికి వెళుతున్న ఒక పిల్లోడిని, గుడ్ బాయ్ రా నువ్వు
బాగా చదువుకున్నా, మంచి ఉద్యోగం వస్తుంది, ఏదో అవును, ఇలా ఒక సత్ప్రవర్తన. మంచి మాట. ఇది ఖర్చుతో కూడిన పనా? లేదు కదా. ఎంత విజ్డమ్ ఉంది అంజలి గారు ఈ మాటలో, ఎంత విజ్డమ్ ఉందండి కదా. ఈరోజు ఎవరికి వాళ్ళు, నేను మీ ఎజెండాలో నేను దూరక్కర్లేదు, మీరు ఏం చెయ్యాలి మంచి పనులు అనేది నన్ ఆఫ్ మై బిజినెస్. కానీ మీకు తోచిన మంచి మీరు చెయ్యాలి అని ఒక ఉద్యమ రూపంలో ఒక హ్యుమానిటీ ఎక్స్పెరిమెంట్, అందరి కొరకు అందరం, ఆ ప్రయత్నంలో ఒక గొప్ప అంతఃసూత్రం ఇందులో దాగి ఉన్న ఈ సూత్రమే ఇది అంజలి గారు, ఇన్వాల్యుబుల్ ఇన్వొకేషన్లో. ఇప్పుడు మరి మన తెలుగు వాళ్ళకి అందుబాటులో భాషను తీసుకొచ్చే అవకాశం ఉందా? దీన్ని తెలుగులో ట్రాన్స్లేషన్ చేసే ప్రయత్నం జరుగుతోంది. అయితే దీన్ని వాటి వర్షన్స్ ని మనం అందరికీ అందుబాటులో తీసుకురావచ్చు. ఇప్పుడు ఒకటే ప్రతి ఉంది, ఇది ఒకటే ఉంది, ఇప్పుడు ఒకటే ఉంది. ఎట్లయితే గణపతి లడ్డు ఒకటే ఉంటుందో ప్రస్తుతానికి ఇది ఒకటే ఉంది.